శనీశ్వరుడు వక్రగతి పొందడం జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28 వరకు ఆ స్థితి ఉంది కాబట్టి అదే రాశిలో ఉంటాడు, మీనరాశిలోనే ఉంటాడు, కానీ నక్షత్రం మారుతాడు. ఉత్తరాభాద నక్షత్రం నుండి పూర్వాభాద నక్షత్రం 4వ పాదం వరకు వస్తాడు. ఆయన వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. ఇవంతా ప్రయాణం మనకంటే జూలై 13వ తారీఖు నుంచి చేసుకుంటే ఆగస్టు 13, సెప్టెంబర్ 13, అక్టోబర్ 13, నవంబర్ 13 అంటే 4 నెలలు. దాని మీద ఇంకో 15 రోజులు అంటే 4.5 నెలలు రెట్రోగ్రేషన్లో ఉంటాడు. సో ఇలా 4.5 నెలలు అక్కడ ఉండడం వల్ల దీని ప్రభావం అనేది మకరానికి తృతీయ స్థానంలో ఉన్నాడు, విక్రమ స్థానంలో ఉన్నాడు, డైనమిక్గా కొన్ని పనులు చేయడానికి ఉన్నాడు వాడు. అలాంటి శనీశ్వరుడు వక్రలో మన రిటర్న్ వెనక్కి వస్తున్నాడు, ఫోర్స్తో వస్తున్నాడు. మకరానికి అలా ఫోర్స్గా రావడం ఏంటవుతుంది, ఒకసారి నేను చేస్తున్న డైనమిక్ స్టెప్స్ కరెక్టా కాదా అని ఒక డౌట్ వస్తుంది. నిర్ణయాలు కరెక్ట్ తీసుకుంటాం లేదని వస్తుంది. అది అఫ్కోర్స్ మకరం వాళ్ళకి ఏళ్ళని వదిలేశాడు, కుంభంలోకి అయితే రాడు కాబట్టి భయం లేదు. కానీ ఆ మీనరాశిలోనే ఉన్నప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అంటే కొంచెం మళ్ళా ఏమైనా మానసికంగా శారీరకంగా ఏళ్ళని ప్రభావం ఏమైనా పడుతుందా అనే ఒక ఆందోళన ఉంటుంది తప్ప అటువంటి ఆనందం పడకలేదు. కుజుడు దృష్టి కూడా అది పడింది కాబట్టి మీ బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో, ఆలోచన శక్తి ఉందో ఆ శక్తి వరకు ఆలోచించి మీ యొక్క పనులు చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎక్స్ట్రాడినరీగా పనులు చేయడానికి మాత్రం ఏం ప్రయత్నం చేయకండి. మొన్నటి వరకు జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేద్దాం మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ ఎక్స్ట్రాడినరీగా ఏం చేసినా ఆ యుద్ధ ప్రభావం వలన, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వలన అది ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉన్నది పోయి అంటారు, ఇంకేదో పోయింది అంటారు కదా, ఆ విధంగా మీకు టోటల్ లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైనమిజం చూపించడం ప్రయత్నం చేయకండి. జరుగుతున్నట్టుగా వెళ్ళిపోతే చాలు అన్నట్టు అనుకోబట్టే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.